కరుణాకర్ రెడ్డి గారు ఒక చిన్న మాట చెప్తా. కరుణాకర్ రెడ్డి గారు మీరు స్విగ్గీలో ఒక పిజ్జానో బర్గరో కొనుక్కుంటావు, ఆ డబ్బులు నీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ గా స్విగ్గీ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఆ అకౌంట్ స్విగ్గీ వాళ్ళు తీసుకుపోయి వివిధ దానికి వాడుకుంటారు, చేసుకుంటారు. ప్రైవేట్ కంపెనీ. ఇదే రకంగా ట్రస్ట్ లో మొత్తం కూడా వైట్ అమౌంట్ తోని తీసుకెళ్లి మనం ఆ రోజున క్యాష్ ఉండింది. 2019లో అటు లిక్కర్ కావచ్చు, ఇక తిరుమల కావచ్చు, అన్ని దగ్గర కూడా క్యాష్ పెట్టి డీల్ చేసినారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇట్ ఈస్ బీన్ ఓన్లీ క్యాష్ ఫ్రీ, క్యాష్ లెస్. ఓన్లీ కెన్ బై the tickets with credit card, debit card, or any GPay or any kind of payment mode other than cash modes. ఇంత ట్రాన్స్పరెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎలా డైవర్ట్ చేస్తామో మీరు చెప్పాలి. నంబర్ 1. నెంబర్ 2, టీసీఎస్ వాళ్ళు ఏమి తప్పు చేశారు, ఎక్కడ తప్పు చేశారు, ఏ రకంగా తప్పు చేస్తున్నారు, పాయింట్ బై పాయింట్ మీరు కరెక్ట్ గా చెప్పాలి. నెంబర్ 3, ఇప్పుడు ఈ డబ్బులు డైవర్ట్ అయిపోయి ఎక్కడ వాడేసావన్నా కదా, ఎంత డబ్బులు డైవర్ట్ అయినా, ఎక్కడ డైవర్ట్ అయినా, ఎందుకు డైవర్ట్ అయినా. ఇప్పుడు నువ్వు ఒక ఆరోపణ చేసినప్పుడు, ఇప్పుడు నెయ్యి ఆరోపణ జరిగింది, మొత్తం ఎవిడెన్స్ తో పాటు ఇచ్చినాము. ఇప్పుడు నువ్వు ఆరోపణ చేస్తున్నావు, మొత్తం ఎవిడెన్స్ తో పాటు మాట్లాడు. ఎవిడెన్స్ లేకుండా మాట్లాడితే మాత్రం డెఫినెట్ గా స్వామివారి దగ్గర మాట్లాడితే మాత్రం పుట్టగతులు లేకుండా పోతాయి. ఎవరు మాట్లాడినా వెరీ క్లియర్. ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ కరుణాకర్ రెడ్డి గారు మరి ఇంకొక మాజీ చైర్మన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఎవిడెన్స్ చూపించండి. డెఫినెట్ గా మీరు ఎవిడెన్స్ చూపించి అన్ని చేస్తే డెఫినెట్ గా మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏదో నోటుకొచ్చిన పిచ్చివాగుడు వాగి ఎక్కడో తప్పు జరిగిపోతుందని చెప్పి ఒక అపోహ క్రియేట్ చేసుకొని ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం డెఫినెట్ గా అందరి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇంకోటి కూడా చెప్తున్నాను, స్వామివారు మీకు చైర్మన్ గా చేసే అవకాశం ఇచ్చారు.